హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. సో ఈ రోజు వీడియోలో మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు. మనం మన యూట్యూబ్ ఛానల్ నుండి ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాము, ఎంత అమౌంట్ అనేది అయితే రిసీవ్ చేసుకున్నాం అనేది అయితే మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోలో ముందు మనము కంటెంట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ని కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ నేను నా తరపు నుండి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ని ఫాలో అవుతూ వీడియోస్ అనేది అయితే చూస్తూ అండ్ మీరు కంటెంట్ అనేది అయితే నేర్చుకుంటున్నారు ఈజీగా. సో వాటి వల్ల మనం ఫస్ట్ పేమెంట్ అనేది అయితే రిసీవ్ చేసుకున్నాం. సో దీనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను నా తరపు నుండి. సో ఈరోజు వీడియోలో మనము ఒక యూట్యూబ్ నుండి ఎంత రిసీవ్ చేసుకున్నామో అమౌంట్, ఏ మంత్ అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్కి మనకు అకౌంట్లో అమౌంట్ అనేది అయితే పడింది. సో ఈ పాయింట్స్ అనేది అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను. మనము డిసెంబర్ మంత్కి 2 years అనేది అయితే కంప్లీట్ చేసుకుంటాము. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఈ ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేది అయితే క్రియేట్ చేసి 2 years అయితే అవుతుంది డిసెంబర్కి వచ్చేస్తే. సో ఈ ప్రీవియస్ మంత్ అక్టోబర్ 21కి మనకు మన బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడైతే మనము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేస్తూ ఉంటామో, సో అప్పుడు మనకు రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే మానిటైజేషన్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత 1 year లోపు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైమ్ అవర్స్ వస్తేనే, 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైమ్ అవర్స్ వస్తేనే, సో అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చేసుకోమని మనకు ఆప్షన్ అనేది అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ రిక్వైర్మెంట్ రీచ్ అవుతామో, 4000 వాచ్ టైమ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతామో, మనము వెంటనే మానిటైజేషన్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చు. మానిటైజేషన్ అప్లై చేసుకోవడం ఏంటంటే జస్ట్ మన ఐడి ప్రూఫ్స్, మన అడ్రస్ అనేది మనము అప్లై చేసి అందులో అప్లోడ్ చేయాలి. మన ఆధార్ కార్డు కానీ, ప్రూఫ్ ఏదో ఒకటి, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం దాన్ని ఫాలో అయ్యి మన మానిటైజేషన్ అనేది అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నట్లయితే వాళ్ళ నుండి మనకు ఒక మెయిల్ అనేది వస్తుంది. మీ మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అయింది, మీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్కి ఇప్పటి నుండి యాడ్స్కు మనీ అనేది అయితే జనరేట్ అవుతుంది అన్నట్లు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది అయితే వస్తుంది. సో అప్పుడు మనం ఎప్పుడైతే మానిటైజేషన్ కంప్లీట్ చేస్తామో అప్పుడు నుండి మనకు మన వీడియోస్ ఎవరైతే చూస్తూ ఉంటారో యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా, ఆ యాడ్స్ డిస్ప్లే అయినందుకు మనకు డాలర్స్లో మనీ అనేది అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. సో మనకు గూగుల్ యాడ్సెన్స్ అనేది అయితే అకౌంట్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. సో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ది గూగుల్ యాడ్సెన్స్కి లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకున్నట్లయితే యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో యాడ్స్ జనరేట్ అయినప్పుడు, యాడ్స్ వచ్చినప్పుడు, ఆ యాడ్స్ నుండి మనీ జనరేట్ అయినప్పుడు మనకు గూగుల్ యాడ్సెన్స్లో జనరేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే మనము గూగుల్ యాడ్సెన్స్లో $100 రీచ్ అవుతామో, గూగుల్ యాడ్సెన్స్లో ఎప్పుడైతే $100 రీచ్ అవుతామో అప్పుడు మనకు మనీ అనేది మన అకౌంట్లోకి వస్తుంది. సో మనము అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయలేదు కదా, ఎలా వస్తుంది అంటే, సో ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుని మనం లింక్ చేసుకుంటామో, మన మానిటైజేషన్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మన గూగుల్ యాడ్సెన్స్లో మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోండి అనేదైతే ఆప్షన్ ఉంటుంది. సో మనం గూగుల్ యాడ్సెన్స్కి వెళ్ళి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసాము, గూగుల్ యాడ్సెన్స్ అనేది అయితే రెడీ అయింది. సో మానిటైజేషన్ కూడా రెడీ అయింది. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసే వాళ్ళకు ఈ యాడ్స్ వచ్చినప్పుడు మనకు మనీ అనేది అయితే జనరేట్ అవుతుంటాయి. ఈ విధంగా మనీ జనరేట్ అయినప్పుడు గూగుల్ యాడ్సెన్స్లో $100 ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు మన అకౌంట్లోకి మనీ అనేది అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం. సో $100 గూగుల్ యాడ్సెన్స్లో $100 అవ్వగానే మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇక్కడ ఒక్కో డాలర్ వచ్చేసి మనకు 83 రూపీస్ అని చెప్పుకున్నట్లయితే $100 ఇంటూ 83 రూపీస్ లెక్కచారం మీరే చేసుకోండి. లైక్ క్యాల్కులేషన్స్ అనేది అయితే చేసుకొని, నేను ఎగ్జాక్ట్ అమౌంట్ అనేది అయితే చెప్పను, ఎందుకంటే మనము వీడియోస్లో చెప్పొద్దో తెలియదు నాకు. సో నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను. ఒక $100కి అమౌంట్ అనేది అయితే మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక్కో డాలర్కి 83 రూపీస్. మీరు క్యాల్కులేషన్ చేసుకొని మనకు ఫస్ట్ పేమెంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం అనేది మీకే అర్థమవుతుంది. సో ఈ విధంగా మనము ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అనేది కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉండి
అండ్ ఆ తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసుకొని ఆ తర్వాత మనము మన గూగుల్ యాడ్సెన్స్కి లింక్ చేసుకొని అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఆ తర్వాత మనకు వచ్చిన అమౌంట్ అనేది అయితే రిసీవ్ చేసుకున్నాము. అక్టోబర్ మంత్లో మనము రిసీవ్ చేసుకున్నాం. అంటే 1 year 8 monthsకి మన అమౌంట్ అనేది అయితే రీచ్ అయింది. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి ఒక ఎడ్యుకేషనల్కి సంబంధించి కాబట్టి మనకు 1 year 8 months అనేది అయితే పడింది. అదే ఎంటర్టైన్మెంట్కి కానీ ఫన్ యాక్టివిటీస్ కానీ లేదా అదర్ యాక్టివిటీస్ ఛానల్స్ కానీ వీటికైతే మనకు లైక్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. అంటే 1 yearలోనే మనము సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైమ్ అవర్స్ అండ్ యాడ్సెన్స్ గూగుల్ మానిటైజేషన్ ఇవన్నీ మనము ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఒక ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి కొద్దిగా టైం అనేది అయితే పడుతుంది. సో మిగతా ఛానల్స్ లైక్ ఫన్ యాక్టివిటీస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇలాంటివి మనకు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి సో ఈజీగా గ్రో అవ్వచ్చు. ఎడ్యుకేషనల్ ఛానల్ ఏంటంటే మనకు చిన్నగా లేట్గా కొద్దిగా గ్రో అవుతూ ఉంటాము. సో మనకు 1 year 8 monthsకి మనీ అనేది అయితే రిసీవ్ చేసుకున్నాం. అదే మిగతా ఛానల్స్ అయితే ఈజీగా మనము ఎంటర్టైన్మెంట్ కానీ ఇలాంటివి లైక్ ఫన్నీ ఛానల్స్ కానీ ఇలాంటివి ఈజీగా మనము మన ఛానల్ని అయితే గ్రో చేసుకొని మనీ అనేది అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఛానల్ని అయితే మనం గ్రో చేసుకుంటూ ఉంటాము. మనం మంచి కంటెంట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. సో మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ మన ఛానల్లో ఎడ్యుకేషనల్ గురించి అయితే నేను వీడియోస్ అనేది అయితే చేస్తూ ఉంటాను సాఫ్ట్వేర్లో. ఎందుకంటే నేను నేర్చుకున్నట్టు నేను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఎలా చేసుకోవాలి, రియల్ టైంలో వర్క్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ వీడియోస్ అనేది అయితే చేస్తూ ఉంటాను, మీకు ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ని బట్టి నేను ఆ టాపిక్ని చూసి ట్రై చేస్తాను మీకు వీడియోస్ చేయడానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మీరు పెట్టిన కామెంట్ని చూసి నేను ఆ టాపిక్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వేరే టాపిక్తో. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా ఉందంటే మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.